Today's topic is economic systems in the world. ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు మనం పరిశీలించినట్లయితే క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ అనేటువంటి మూడు రకాలైనటువంటి ఆర్థిక వ్యవస్థలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీని తెలుగులో మనం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటాం. సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ఎకానమీని సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటాం. రెండింటిని కలిపి తీసుకొచ్చినట్లయితే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటాం. ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం తర్వాత ఐరోపా ఖండం, అమెరికా ఖండం ఈ యొక్క దేశాలలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల్లో ప్రైవేట్ వ్యక్తులే ఉంటారు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో లాభార్జనే ముఖ్య ఉద్దేశంగా కొనసాగుతూ ఉంటుంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో పోటీతత్వం ఉంటుంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో నాణ్యతతో కూడినటువంటి వస్తువులు తయారు చేసి వాటిని అమ్మకం ద్వారా లాభాన్ని ఆర్జించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి కాన్సెప్ట్తోనే ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కొనసాగుతూ ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపుగా మనం పరిశీలించినట్లయితే క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ఎకానమీ కొనసాగుతుంది. సో రెండవది సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ. సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ అంటే ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకి అడాప్టబిలిటీ ఉంటుంది. నిశ్చేతంటే ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వనరులు తక్కువగా ఉంటాయి. కొద్దిమంది చేతుల్లోనే ఆర్థిక శక్తి అనేది కేంద్రీకరించి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వమే ప్రజలకి ఉత్పత్తి, పంపిణీ, వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేస్తేనే సంక్షేమం ఏర్పడుతుంది. ఈ ఉద్దేశంతో సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థలో చాలా మేలని చెప్పేసి అభివృద్ధి చెందిన దేశాలు భావించేసి వాటిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఉదాహరణ తీసుకుంటే మనకి స్వతంత్రానంతరం భారతదేశం ప్రయాణం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థలో సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థకి మనం బాగా అట్రాక్ట్ అయ్యాం. ఈ సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఇంతకుముందు ఎక్కడ ఉన్నాయంటే రెండో ప్రపంచ యుద్ధానికి ముందు మనకి సోవియట్ యూనియన్లో ఉంది, వెనిజులాలో ఉంది, అలానే ఫ్రెంచ్ రాజ్యంలో కూడా కొంతవరకు దీన్ని అమలు చేయడం జరిగింది. క్యూబాలో ఉంది. అంటే సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ కంట్రీస్ ఈస్ట్ యూరప్ అంటే తూర్పు ఐరోపా దేశాల్లో ఈ దేశాలన్నింటినీ చూసి భారతదేశం ప్రభావితం చెంది భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు మనకి సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ తీసుకురావాలని చెప్పేసి భావించారు. ఇక తర్వాత మూడవది మనకి మిక్స్డ్ ఎకానమీ అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటే ఇక్కడ క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ఎకానమీని, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ఎకానమీ రెండింటిని కలిపి తీసుకొస్తే దాన్ని మిక్స్డ్ ఎకానమీ అంటాము. ఈ మిక్స్డ్ ఎకానమీ అనేది ఏమిటయ్యా అంటే మనలాంటి దేశాలకు బాగా సూటబిలిటీ ఉంటుందని చెప్పేసి మోక్షగుండ విశ్వేశ్వరయ్య, ఎంఎన్ రాయ్, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ గారు, ఎస్ఎం అగర్వాల మొదలైనటువంటి ఎకానమిస్టులు అందరూ కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అయితే భారతదేశానికి సూటబిలిటీ ఉంటుందని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మన ప్రణాళిక చరిత్ర కొనసాగి మనకి అటు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, ఇటు సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ వీటిని కలిపి మిశ్రమ ఆర్థిక వ్యవస్థను తీసుకొస్తుంది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులు ఫ్యాక్టరీలని, కర్మాగారాలని, పరిశ్రమలని స్థాపిస్తే వాటిలో జీవనోపాధి ఏర్పడి ప్రజలకి జీవన ప్రమాణం పెరుగుతుంది. ఎందుకంటే మన దేశంలో కొనసాగినటువంటి జమీందారీ వ్యవస్థ, ఇనందారీ వ్యవస్థ, మహలవారీ వ్యవస్థ ఈ వ్యవస్థలు అనేవి మనకి కొద్దిమంది చేతుల్లో ఆర్థిక సంపద కేంద్రీకృతం అయ్యే విధంగా చూసింది. స్వతంత్రానంతరం చూసినట్లయితే జమీందారుల చేతుల్లోనే భూములు, జమీందారుల చేతుల్లోనే ఆస్తులు, జమీందారుల చేతుల్లోనే ఆర్థిక శక్తి అంతా కూడా కేంద్రీకరించింది. మరి ఈ యొక్క సంపద వికేంద్రీకరణ జరగాలంటే తప్పనిసరిగా ఇటు సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థను మిక్స్ చేయాలి, ఇటు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను మిక్స్ చేయాలి. వాళ్ళని ఉపయోగించుకుంటూ మన వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా రెండింటినీ తీసుకొస్తూ ప్రభుత్వం నియంత్రణ పద్ధతిలోకి రావాలి. అంటే ప్రభుత్వం వీటిని కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఈ పద్ధతిని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటే అందుకని భారతదేశం యొక్క ఎకానమీని మిక్స్డ్ ఎకానమీ అని చెప్పేసి అంట. అయితే ఈ మిక్స్డ్ ఎకానమీ, ఈ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ఎకానమీ, ఈ యొక్క క్యాపిటలిస్ట్ ఎకానమీ 1991 తర్వాత చూసినట్లయితే దాని యొక్క రూపాంతరం మార్చుకొని ప్రస్తుతం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్,
గ్లోబలైజేషన్ అనేటువంటి విధానంలో మొత్తం ప్రైవేటీకరణకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఈ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీస్ ఉన్నటువంటి దేశాలు కూడా ప్రైవేటైజేషన్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలు 3 రకాలుగా ఉంటాయి. భారతదేశం మిక్స్డ్ ఎకానమీ నుంచి ఇప్పుడు ప్రస్తుతం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు ప్రయాణం చేస్తూ ఉంది. ఒకవైపు సామ్యవాదాన్ని నెగ్లెక్ట్ చేయకుండా సంక్షేమాన్ని కూడా పెంపొందిస్తూ సంక్షేమం అభివృద్ధి దిశలో భారతదేశం రాష్ట్రాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.